హలో ఎవ్రీవన్, అందరికీ గుడ్ డే అండి. సో ఈరోజు వచ్చేసి వాట్ విల్ డిస్కస్ రైట్, ఏమన్నా సర్టిఫికేషన్స్ కావాలా డెవాప్స్ జాబ్స్ రావాలంటే ఏదైనా సరే మనకి సర్టిఫికేషన్స్ అనేది మ్యాండేటరీగా ఉండాలా? సో ఇది ప్రతి ఒక్కరికి ఉండే కామన్ క్వశ్చన్ అనమాట. ఏదైనా ఒక కెరీర్ డొమైన్ చేంజ్ చేయాలన్నా సరే సర్టిఫికేట్స్ చేస్తే రెజ్యూమ్కి వెయిటేజ్ వస్తుందని, లేదంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ మీకే వస్తుందని ఇంటర్వ్యూస్ అని కూడా చాలా మంది అజంప్షన్స్ అయితే ఉంటాయి. బట్ లెట్ అస్ క్లియర్. సో మనకి ఏదైతే క్వెషన్స్ ఉన్నాయో అవన్నీ మనం క్లియర్ చేసుకుందాం. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకి డెవాప్స్ అనేది ఒక ప్రాక్టీస్ రైట్. సో దాని కింద ఏమేమి టూల్స్ ఉన్నాయి ఇన్ జనరల్ రైట్. సో లెట్స్ టాక్ ఎనీ క్లౌడ్. సో యాజ్ అ డెవాప్స్ ఇంజినియర్ ఎనీ క్లౌడ్ యూ విల్ బి ఏబుల్ టు వర్క్ ఆన్ ఇట్ అనమాట. అంటే ఇప్పుడు మనకు వచ్చినటువంటి క్లౌడ్ ఆప్షన్స్ ఏమేమి ఉన్నాయి? జీసీపీ ఉంది, అజూర్ ఉంది అండ్ ఏడబ్ల్యూఎస్ ఉంది. దీస్ ఆర్ ఆల్ లైక్ 3 మేజర్ క్లౌడ్ ప్రొవైడర్స్ మన కరెంట్ అవైలబుల్ మార్కెట్‌లో ఉన్నాయి. అలాగే టూల్స్ కింద మనం చూస్తే సో టూల్స్ వచ్చేసి మేజర్‌గా ఫేమస్ వచ్చేసి జెన్కిన్స్ రైట్. సో తర్వాత డాకర్, క్యూబర్నెటిస్ షార్ట్‌కట్‌లో కేఎటిఎస్ రాస్తున్నాను క్యూబర్నెటిస్. తర్వాత యాన్సిబుల్ రైట్. దాని తర్వాత ఈ విధంగా మనకి టూల్స్ అనేవి ఉన్నాయి. ఎక్కువ యూజ్ చేసేది జెన్కిన్స్ గానీ, డాకర్ గానీ, క్యూబర్నెటిస్ గానీ, యాన్సిబుల్ గానీ. బట్ మీరు యాక్చువల్‌గా ఏంటంటే నేను చెప్పేదేంటంటే వితౌట్ సర్టిఫికేట్ ఆల్సో యూ కెన్ అటెంప్ట్ ద ఇంటర్వ్యూస్ అండ్ క్లియర్ ఇట్. Because see, certificate is not a dependency. Certificate is not a requirement. But only thing is it will add on advantage. ఇప్పుడు మనకి ఏదైనా సరే ఒక సిమ్ రీచార్జ్ చేసుకుంటే మనకి బేస్ ప్లాన్ అంట, తర్వాత యాడ్ ఆన్ ప్యాకేజెస్ అని కూడా ఉంటాయి. సో యాడ్ ఆన్ ప్యాకేజెస్ విల్ గివ్ యూ సమ్ అడిషనల్ ఫ్లెక్సిబిలిటీ. సేమ్ ఇక్కడ కూడా ఏంటంటే సర్టిఫికేట్స్ విల్ బి లైక్ యాడ్ ఆన్స్ ఫర్ యూ రైట్. సో ఏమేమి సర్టిఫికేట్ చేయొచ్చు? సర్టిఫికేషన్ విల్ బి యాడ్ ఆన్ లైక్ మేబీ అన్ అడ్వాంటేజ్ లైక్ లిటిల్ బిట్ అడ్వాంటేజ్. సో ఐ వుడ్ సే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎనీ క్లౌడ్ ఫండమెంటల్స్ చూసుకుంటే ఆల్మోస్ట్ అన్నీ ఫ్రీగానే దొరుకుతాయి మనకి రైట్. సో క్లౌడ్ ఫండమెంటల్స్ యూ కెన్ డూ ఇట్ ఫర్ ఫ్రీ. సో ఐ వుడ్ సే డోంట్ వేస్ట్ యువర్ మనీ, బట్ లుక్ ఆన్ విచ్ ఎవర్ సర్టిఫికేట్ ఏదైతే మనకి మేక్ సెన్స్ అవుతుందో ఒకవేళ ఇది ఇంపార్టెంట్, మన కెరీర్ చేంజ్కి ఇంపార్టెంట్ అనుకుంటే ఇన్వెస్ట్ చేయండి మనీ, లేదంటే వేస్ట్. బికాస్ ఎనీ సర్టిఫికేట్ విచ్ కమ్స్ విత్ వ్యాలిడిటీ ఆఫ్ 1 or 2 years రైట్. మాక్సిమం 2.5 years or 3 years అనేది ఉన్నాయి క్లౌడ్ ఫండమెంటల్ సర్టిఫికేట్స్ రైట్. We will get it for free in a Google itself. Now let's say now we went here Azure fundamentals. Now I'll just say Azure fundamentals. So you can just you can follow this website and register yourself and do it for free, right? And then once if you are done, just add it in your resume. Very simple, right? సో నెక్స్ట్ ఏడబ్ల్యూఎస్ కూడా మనకు దొరుకుతాయి అలాగే రైట్. సో ఈ విధంగా మనకి ఏదైతే ఫ్రీ ఉన్నాయో ఫండమెంటల్ కోర్సెస్ దాన్ని చేయండి రైట్. దట్ ఈస్ ఓన్ అడ్వాంటేజ్. డోంట్ వేస్ట్ మనీ అట్ ఆల్ రైట్. సో ఎందుకంటే ఈ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక క్యూబర్నెటిస్ సర్టిఫికేట్ కాస్ట్ చూసుకుంటే ఇట్ విల్ బి ఆల్మోస్ట్ లైక్ 22,000 to 25,000. దట్ డిపెండ్స్ ఆన్ డాలర్ రేట్. అందుకే నేను +or- 3,000 అనేది పెట్టడం జరిగింది. బట్ ఇఫ్ యూ లుక్ అట్ ఇన్ రియాలిటీ రైట్, సో ఈ 25,000 మనం స్పెండ్ చేయడంలో మాక్సిమం వ్యాలిడిటీ మనకి ఎంత వస్తుంది? Validity will be 2 years only. So every year, do you need to spend this much money? Not required. So I would say once if you have done cloud fundamental certificate, then go for Kubernetes. That's all, right? Only one certificate you can write. So Kubernetes lo manaki entante there are some exams like CKA, CKS and then CKAD, right? అంటే అర్థం ఏంటంటే Kubernetes administrator, Kubernetes security specialist, Kubernetes application developer. So you can write Kubernetes administrator or Kubernetes application developer. Both are easy. Security, anyway, it is recently introduced by Kubernetes, so no need to touch up on that. సో ఇది రాయాలనుకుంటే ఒకవేళ మీ దగ్గర డబ్బులు ఉన్నాయి అండ్ దెన్ యు ఆర్ ఓకే టు రైట్ ద ఎగ్జామ్. ఎందుకంటే వాళ్ళు 2 or 3 attempts అనేది మాత్రమే ఇస్తారు. సో ఇఫ్ యు ఆర్ గెటింగ్ ఫెయిల్, బట్ ఎనీవే నౌ డేస్ we can attend some courses in Udemy. So let's say courses in Udemy, we have specific courses in Udemy for clearing the Kubernetes certificates, right? So our courses attend అయినా సరే you can easily get the pass marks. There is no doubt about it. సో ఈ విధంగా మనకి సర్టిఫికేట్స్ అనేది ఫామ్ చేసుకోవచ్చు. బట్ ఫస్ట్ థింగ్ నేను చెప్పేది ఏంటంటే హైయెస్ట్ ప్రియారిటీ నాలెడ్జ్ ఈజ్ ఇంపార్టెంట్. ప్రాక్టికల్ నాలెడ్జ్ ఈజ్ ఇంపార్టెంట్ అండ్ హౌ యు ఆర్ గోయింగ్ టు థింక్, అనలిటికల్ థింకింగ్ ఈజ్ ఇంపార్టెంట్. సో ఈ రెండు మన దగ్గర ఉంటే మీకు ఏ సర్టిఫికేట్స్ అవసరం లేదు రైట్. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే you want to have some added advantage in your resume so that your resume will be listed on top. ఆ విధంగా అనుకుంటే you can go for cloud fundamentals
అండ్ ఆల్సో ద క్యూబర్నెటిస్ సర్టిఫికేట్స్ అనమాట. ఈ 2 మనం చేసుకుంటే చాలు. అంటే ఎక్కువ అవసరం లేదు. ఎందుకంటే నేనే తీసుకుంటే బెటర్ ఎగ్జాంపుల్. ఐ హావ్ డన్ ఓన్లీ క్యూబర్నెటిస్ అండ్ క్లౌడ్ ఫండమెంటల్స్ కూడా నేనేం చేయలేదు. సో, మా కంపెనీ వాళ్ళు ఐటీఐఎల్ ఒక కంపెనీ ఐటీఐఎల్ సర్టిఫికేట్ అని ఒకటిచ్చినారు. దట్ ఐ హావ్ ఇట్ ఫ్రమ్ ద బిగినింగ్. దట్స్ ఆల్. రైట్. డెవాప్స్ సైడ్ అయితే నేను ఓన్లీ క్యూబర్నెటిస్ సర్టిఫికేట్ చేశాను. అది ఆల్రెడీ ఎక్స్‌పైర్ అయిపోయింది కూడా. ఐ డోంట్ వాంట్ టు రెన్యూ ఇట్. Because see, unnecessarily spending 25,000, it doesn't make sense, right? As a certification is not a proof that you are well educated in that, right? So when it comes to work experience, right? If you have a experience resume, for example, మీకు ఆల్రెడీ ఒక ఫీల్డ్‌లో డొమైన్‌లో ఎక్స్‌పీరియన్స్ ఉందనుకుంటే, ఆ డొమైన్ మీదే అడుగుతారు గానీ, ఆ కంపెనీ మిమ్మల్ని సర్టిఫై చేసి ఇవ్వదు. ఓకే. దిస్ పర్సన్ ఈస్ ఎక్సలెంట్ ఇన్ టూల్ అని. ఓన్లీ దే విల్ గివ్ యూ అన్ ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికేట్ ఆన్ ద కంపెనీ సైడ్, నాట్ ఆన్ ద టూల్ సైడ్, రైట్? ఆర్ ప్రాజెక్ట్ సైడ్. సో, అదే విధంగా నేను చెప్పేదేంటంటే, విచ్ ఎవర్ ఈస్ ఫ్రీ సర్టిఫికేట్స్ యూ ఫోకస్ ఆన్ ఇట్, డూ ఇట్ అండ్ యాడ్ ఇట్ ఇన్ యువర్ రెజ్యూమ్. There is no problem. But if you are interested, go for Kubernetes, which will cover Docker, which will cover, Jenkins and most of the things, right? So then that certificate is good enough. Okay. So now ఇప్పుడొచ్చేసి ఏంటంటే, మేము పైథాన్ లైఫ్ వాళ్ళు ఏం చేశారంటే, మనకి తెలుగులో డెవాప్స్ కోర్స్ అనేది లాంచ్ చేయడం జరిగింది. సో, దిస్ ఇఫ్ యూ క్లిక్ ఆన్ నో మోర్, రైట్? సో, ఇక్కడొచ్చేసి మనకి బ్యాచ్ 1 నవంబర్ నుంచి స్టార్ట్ అవుతుంది. టైమింగ్స్ వచ్చేసి 8:30 పీఎం టు 10 పీఎం మండే టు సాటర్డే అండి. ఫీ స్ట్రక్చర్ 5,999. అండ్ ఇక్కడ గూడా మనకి మీరు ఎవరైనా సరే అట్ ఎ టైమ్ ఇన్వెస్ట్ చేయలేకుండా ఉంటే వాళ్ళకి మాత్రం ఈఎంఐ ఆప్షన్ గూడా ఉందండి. సో, వైల్ డూయింగ్ ఎన్రోల్‌లో క్లిక్ చేసినప్పుడు మనకి ఈఎంఐ ఆప్షన్ గూడా కనపడుతుంది. సో, నెక్స్ట్ వచ్చేసి కోర్స్ సిలబస్‌కెళ్తే, ఈ కోర్స్ సిలబస్ మేము ఎలా ఫ్రేమ్ చేసామంటే, ఏదైతే టెక్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో, ఏదైతే లేటెస్ట్ ట్రెండింగ్ టెక్నాలజీస్ ఏదైతే ఉన్నాయో దాన్ని దృష్టిలో ఉంచుకొని సిలబస్ అనేది ప్రిపేర్ చేయడం జరిగింది. స్టార్టింగ్ విత్ డెవాప్స్ ఇంట్రడక్షన్. ఎందుకంటే ఈ కోర్స్ అనేది నాట్ ఓన్లీ ఫర్ ఐటీ ఫోక్స్, ఇట్ ఈస్ ఆల్సో ఫర్ నాన్ ఐటీ ఫోక్స్ యాస్ వెల్. ఓన్లీ బేసిక్ రిక్వైర్మెంట్ ఏంటంటే ఐటీ ఫండమెంటల్స్ అనేది మీకు తెలిసి ఉండాలి. ఐటీ ఫండమెంటల్స్ ఈస్ నథింగ్ బట్ వాట్ ఈస్ కంప్యూటర్, వాట్ ఈస్ ల్యాప్‌టాప్, వాట్ ఈస్ సీపీయూ, వాట్ ఈస్ మెమరీ, హౌ నెట్వర్క్ ఈస్ వర్కింగ్, హౌ బ్రౌజర్ ఈస్ వర్కింగ్. ఆల్ దోస్ జనరల్ నాలెడ్జ్ ఈస్ గుడ్ ఎనఫ్ అన్నమాట. నో నీడ్ ఆఫ్ ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అలాగే ఎలా యాక్సెస్ చేసుకోవాలి, విండోస్‌ని ఎలా లాగిన్ కావాలి, లైనక్స్ ఎలా లాగిన్ కావాలని కూడా మనం డిస్కస్ చేయడం జరుగుతుందనమాట. సో, ఇక్కడొచ్చేసి ఎందుకు డెవాప్స్, దాని హిస్టరీ ఏంటి, ఎందుకు డెవాప్స్ ఫేమస్ కావడానికి కారణం ఏంటి, ఇవన్నీ మనం దాంట్లో డిస్కస్ చేయడం జరుగుతుంది. అలాగే లైనక్స్ గురించి కూడా నేను ఇందాక చెప్పినట్టు లైనక్స్ ఇంట్రడక్షన్ నుంచి వాటెవర్ ఇట్ ఈస్ నీడెడ్ ఫర్ టు బికమ్ గుడ్ డెవాప్స్ ఇంజినీర్, దోస్ టాపిక్స్ ఆర్ దేర్ అనమాట. సో, లైనక్స్‌కి ఏమేమి కావాలో డెవాప్స్‌కి సంబంధించి అన్నీ పెట్టడం జరిగింది. అలాగే గిట్ అనమాట. గిట్ అంటే వెర్షన్ కంట్రోల్ సిస్టమ్. సో, మనకి డెవలపర్స్ కోడ్ రాస్తారు కదండీ! ఆ కోడ్‌ని ఎక్కడో చోట స్టోర్ చేయాలి కదా! దట్ ఈస్ కాల్డ్ గిట్‌హబ్ ఆర్ గిట్ ఆర్ వెర్షన్ కంట్రోల్ సిస్టమ్. సో, మావెన్ అనేది ఏంటంటే ఇట్ ఈస్ ఒక ఫ్రేమ్‌వర్క్ అనమాట. మనకొక టెక్ స్టాక్. ఓకే. సో, ఒకవేళ జావా కోడ్ రాసారు డెవలపర్స్, దాన్ని ఎలా కంపేర్ చేసుకోవాలి. సో, ఇవన్నీ మనకు మావెన్ టూల్స్ అనేవి హెల్ప్ అవుతుంది. అలాగే జెన్కిన్స్, డాకర్, క్యూబర్నెటిస్, యాన్సిబుల్ అండ్ మానిటరింగ్ టూల్స్ ఆర్ వాట్ యూ కాల్ కోర్ ఫర్ ద డెవాప్స్ అనమాట. దీస్ ఆర్ ఆల్ కోర్ టూల్స్ ఫర్ ద డెవాప్స్. So Jenkins, Docker, Kubernetes, Ansible, Prometheus or observability or monitoring that you call. సో, ఇవన్నీ మనం వచ్చేసి డీటెయిల్‌గా డిస్కస్ చేయడం జరుగుతుంది. జెన్కిన్స్‌లో కూడా అడ్వాన్స్‌డ్ జెన్కిన్స్ మాట్లాడతాం. అలాగే ఈరోజు కంపెనీలో ఎలా వర్క్ చేస్తున్నారు జెన్కిన్స్, దాని గురించి కూడా డిస్కస్ చేస్తాం. అలాగే ఈ కోర్స్ అంతా కూడా డిజైన్ చేసింది ఏడబ్ల్యూఎస్‌లో. సో, మనకి ఫస్ట్ డే నుంచే మనకి ఏడబ్ల్యూఎస్ స్టార్ట్ అవుతుంది. అలాగే EC2 అంటే వీఎమ్స్ అన్నమాట ఎలా క్రియేట్ చేయాలి, స్టోరేజ్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, VPC, రౌట్ 53, సెక్యూరిటీ గ్రూప్స్ అండ్ ఐడెంటిటీ యాక్సెస్ మేనేజర్. సో, ఇవన్నీ మనం డిస్కస్ చేయడం జరుగుతుందనమాట. అలాగే హ్యాండ్స్ ఆన్ ల్యాబ్. సో, ఇక్కడేంటంటే మనకు అరౌండ్ 70% మనకి ప్రాక్టికల్ ఎక్స్‌పోజర్ ఉంటది. ఓన్లీ 30% మాత్రమే మనకి థియరిటికల్ ఎక్స్‌పోజర్ అనేది ఉంటుంది. సో, మేజర్‌లీ వి కాన్సంట్రేట్ ఆన్ ప్రాక్టికల్స్. లెర్న్ బై డూయింగ్ అనే కాన్సెప్ట్ మేము ఫాలో అయితామండి. ఇట్ ఈస్ నాట్ అబౌట్ జస్ట్ థియరీ. ఎందుకంటే మనకి నాన్ ఐటీ ఫోక్స్ జాయిన్ అయినప్పుడు దే నీడ్ టు అండర్‌స్టాండ్ హౌ యూ కెన్ వర్క్ ప్రాక్టికల్లీ, రైట్? సో, మనం ఎప్పుడైతే కంపెనీలోకి వెళ్తామో మనం ఎలా వర్క్ చేయగలము అనే కాన్ఫిడెన్స్ మీకొచ్చేంత వరకు మన ప్రాక్టికల్ ల్యాబ్స్ అనేవి చాలా హెల్ప్ అవుతాయి. అలాగే అడ్వాన్స్డ్ డెవాప్స్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ యూ జాయిన్ దిస్ కోర్స్ అండ్ యూ కంప్లీటెడ్ దిస్ కోర్స్ అండ్ యూ వాంట్ టు నో లైక్ మేబీ సమ్ పీపుల్ విల్ బి దేర్. వాళ్ళ ఎక్స్‌పెక్టేషన్ ఏంటంటే ఐ వాంట్ టు బికమ్ మోర్ ఎక్స్‌పర్టైజ్ వాటెవర్ ఐ నో టుడే. అలాంటి వాళ్ళకి ఏమవుతుందంటే ఈ పర్టిక్యులర్ బోనస్ కోర్స్ వచ్చేసి మేబీ ఎ కపుల్ ఆఫ్ క్లాసెస్‌లో మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. సో, ఈ నెక్స్ట్ ఏం చేయొచ్చును. సో, సిన్స్ యూ లెర్న్డ్ డెవాప్స్ అండ్ దెన్ హౌ యూ కెన్ బికమ్ మచ్ మోర్ అడ్వాన్స్డ్ డెవాప్స్ ఇంజినీర్, రైట్? సో, దానికి సంబంధించినటువంటి ఇంట్రడక్షన్స్, దానికి సంబంధించిన గైడెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కెరియర్ గైడెన్స్ అనేది. సో, దానికి ముందుకు తీసుకొని వెళ్తాం, రైట్? సో, నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ రియల్ టైమ్ ప్రాజెక్ట్స్, ఇవన్నీ మనం టూల్స్ కవర్ చేసే టూల్స్ నుంచి ఇవన్నీ ఉన్నాయి, రైట్? సో,
you can go through this course and feel free to go through all the syllabus that we mentioned, right? And then if you are interested, so మీకు ఇంట్రెస్ట్ ఉంటే అలాగే మీ ఫ్రెండ్స్తో కూడా వెరిఫై చేసుకోండి. ఎవరైనా డెవాప్స్ ఇంజనీర్స్ ఉన్నారనుకోండి, యూ కెన్ వెరిఫై అండ్ దెమ్ ఆస్క్ ఫర్ దేర్ ఒపీనియన్ ఆల్సో. ఇఫ్ థింగ్స్ ఆర్ గుడ్, feel free to enroll it. And we only have few seats left, so we don't take lot many members, and we will cut down our registration by 1st or 2nd November అనమాట. సో విల్ నాట్ కంటిన్యూ ఇట్. సో ఎందుకంటే అందరూ స్టూడెంట్స్ మనకి స్టార్టింగ్ డే 1 నుంచి వాళ్ళు నాతో పాటు లర్నింగ్ జర్నీలో జాయిన్ అయితే వాళ్ళకి ఈజీగా ఉంటుంది, నాకు ఈజీగా ఉంటుంది, రైట్? సో థ్యాంక్ యూ సో మచ్. సో ఒకసారి నోట్ చేసుకోండి, 1st November నుంచి స్టార్ట్ అవుతుంది. అలాగే 8:30 PM to 10 PM మీకు రికార్డింగ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దట్ ఈస్ ఎ లైఫ్ టైమ్ యాక్సెస్. ఇట్ విల్ బి అప్లోడెడ్ ఇన్ యూట్యూబ్ అనమాట. మనకి తెలుగు టీచింగ్ లాంగ్వేజ్లో ఉంటుంది. 40 days డ్యూరేషన్ అనమాట. సో 5,999 మనకి ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంటుంది వైల్ యూ ఆర్ ఎన్రోలింగ్ ఇట్. సో థ్యాంక్ యూ ఫర్ యువర్ టైమ్. Bye for now.